మీరు చూడండి. మంచి జరగాలి. ఇప్పుడు మీకు ఆగితే మంచి జరగాలి. ఏమైనా దూరం చేయాలి. కవర్ని వాడకుండా బయటకు వెళ్తున్నాం అంటే కూరగాయల కోటి, పండ్ల కోటి, జనాల కోటి సాయంత్రం వచ్చారు. దీనికి వాయిస్ తయారు రాస్తుంది ప్రపోజల్ రాసి పేరు రాస్తుంటే అట్లా ఇక్కడ ఈ ప్లాస్టిక్ కూడా ఇంకో నుంచి మరీ సైడ్ ఉండదు కొద్దిగా మాకెళ్ళి కనీసం ఈ ప్లాస్టిక్ భూతం తయారీకి చెత్త సేకరణలో 3 గంటల సమయం పడితే దానికి మొత్తం తయారీకి 18 గంటల సమయం పట్టింది. ఒక ముఖాకృతిని తయారు చేయడం కోసం మాత్రం 3 గంటలకు పైగా సమయం వెచ్చించి మరి ప్రజలందరికీ చేరువ కావాలి. ఈ విషయం ఎలాగైనా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయలుదేరుతున్నాం అంటే చేతి సంచితో బయలుదేరాలి. ప్లాస్టిక్ కవర్ను తీసుకోవడానికి భయపడాలి. మా ప్లాస్టిక్ భూత గుర్తు రావాలనే ఆలోచనతో దీని తయారీకి శ్రమించి కష్టపడడం జరిగింది. నా పేరు రాచకొండ ప్రభాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇంత మంచి ఆలోచన చేసిన మొదట గ్రీన్ కప్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేంద్ర సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతము ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ 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 అది అంతా మన కడుపులో కొన్ని మైక్రోమిలియన్లు చేరి క్యాన్సర్కి దారితీస్తున్నాయి. దీన్ని చూడగానే మనకు అర్థమైపోద్ది ప్లాస్టిక్ భూతము ఇంత నష్టపరుస్తుంది అని. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ కప్ ట్రస్ట్ టీంకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరు నగర పౌరులు కానీ పట్టణులు కానీ ప్రజలు కానీ ఎవరైనా మనం ప్లాస్టిక్ బంద్ చేసి మనం మామూలుగా హాని చేయని గోనె సంచుల్ని వాడితే చాలా బాగుంటుంది.
అని చెప్పదలుచుకున్నాను.